ఉన్నాను. పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల మీడియా సమావేశం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పసునూరి నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పాలకుర్తి నియోజకవర్గంలో నీటి కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నా ఎమ్మెల్యే అమెరికా టూర్లో ఉన్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారని, ఆయన పాలకుర్తి అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీడియా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. మీరు ఏం చేస్తారో, ఎక్కడికి వస్తారో, రాజీవ్ చౌరస్తాకు వచ్చి మీరు ఏమేమి మాట్లాడారో దాని అన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏడికి వస్తారనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అంటే ఆయనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయిన వ్యక్తి. మేము మా దాంట్లోనే కోవట్లు ఉన్నారని మీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు మండల పార్టీ అధ్యక్షుడు కోవట్లు అంటున్నారు. మీ కోవట్లను సర్దిద్దుకునే శాతగాని పని మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి మీరు గుమ్మలాడుకొని ఒకరి మీద ఒకరు శాతగాని మాటలు మాట్లాడకుండా అది మీరు ఏం చేయలేని అసమర్థత పరిపాలనతోటి సస్పెండ్ చేయడం శాతగాక, పార్టీలో మెయింటైన్ చేయడం శాతగాక, అది ఏదో కప్పుపుచ్చుకోవడానికి దయాకర్ రావు గారి మీద విమర్శలు చేస్తే సూర్యుని మీద ఉమ్మేషన్ అవుతుంది తప్ప మీరు ఏం చేయలేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వస్తున్నారు? మీ యొక్క అసమర్థత వల్ల, మీ యొక్క శాతగాంతనం వల్ల, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యి అయ్యా వీళ్ళతో ఏం అయితలేదన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి టిఆర్ఎస్ పార్టీలకు వస్తారంటే దానికి కారణం ఒక్కసారి పాలకుర్తి ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు 6 మండలాలను కూర్చోబెట్టుకొని ఒక క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మేము కోవట్టు రాజకీయాలు చేయలేం, దీని వెనక దయాకర్ రావు గారు కోవట్టు రాజకీయాలు చేయదలుచుకుంటే మీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నారు కదా, మీ ఒక్కరి మీద ఒక కేసు అని ఉన్నదా ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే, ఆలోచన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. అదే మండల అధ్యక్షుడు అంటే ఇక సర్పంచుల మీద కేసులు పెడుతున్నాడు. నువ్వు కూడా ఒక సర్పంచ్ కదా, నేను సస్పెండ్ చేయదలుచుకుంటే మా దయాకర్ రావు పంచాయత్ శాఖ మంత్రి ఉంటే 2 నిమిషాలు నేను సస్పెండ్ చేయబోదుమా? ఏదైతే పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ చరిత్రలో 19 అవార్డులు వచ్చినాయంటే అది దయాకర్ రావు గారు కృషి. ఇలా పల్లెలల్లా, పాలకుర్తి పల్లెలల్లా ప్రతి గడపకు సీసీ రోడ్ వచ్చిందంటే అది దయాకర్ రావు గారు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఉన్నట్టే. మేము ఈ చిల్లర శాస్త్రాలు, ఈ ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్ట్ చేయలే. మాకు కావాల్సింది, మా విజన్ కావాల్సింది దయాకర్ రావు గారికి ఎండిన పంట పొలాలు ఎండకుండా ఇళ్ళేం కావాలి, నీళ్ళేం కావాలి, ఇక్కడ ఉన్న పాలకుర్తి గుళ్ళేం కావాలని ఆలోచన చేసింది తప్ప ఈ చిల్లర టైం వేస్ట్ పనులు ఎక్కడ కూడా దయాకర్ రావు గారు చేయలే. అలాంటి ఆలోచన చేసి ఒక మహిళా ఎమ్మెల్యేగా అంతులేని హామీలు ఇచ్చి అనుకోకుండా గెలిచి ఇలా గోసపడతారు పాలకుర్తి ప్రజలు అనేది కూడా పాలకుర్తి తండాలకు, గ్రామాలకు దయాకర్ రావు గారు పోతా ఉంటే అందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు